నమస్తే, వెల్కమ్ టు TG5 బులెటిన్స్. ముందుగా హెడ్లైన్స్. చర్లపల్లి సెంట్రల్ జైలును సందర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. యువతకు 4D సూత్రం అవసరం అన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. 2 రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ సింపోజియం సదస్సును ఘనంగా ప్రారంభించారు. హైదరాబాద్ మై హోమ్ భుజ ఆధ్వర్యంలో జరిగిన దేవి అక్టోబర్ మీట్, ఆభరణాలతో తలుక్కున మెరిసిన మహిళలు. ఫ్యాషన్ కు హైదరాబాద్ కేర్ ఆఫ్ అన్న టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కుతాయి అన్న గుజరాత్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శక్తి సింగ్ గోయల్. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు, కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించిన లక్ష్మారెడ్డి. బస్తీ దవాఖానకు సందర్శించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్న కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి. 25 లక్షల విలువ చేసే 100 మొబైల్ ఫోన్లను బాధితులకు అందించిన హైదరాబాద్ ఈస్ట్ జోన్ పోలీసులు. హాస్పిటల్ పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసిన బాధిత కుటుంబ సభ్యులు. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, కేంద్ర నిధుల సహాయంతో జైల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, జైల్లో జరుగుతున్న అభివృద్ధి, ఖైదీల సంక్షేమంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన జైలు శాఖ అధికారులు, అదేవిధంగా జైలు అధికారులు, ఖైదీలతోనూ బండి సంజయ్ సంభాషించారు. విలువలు, విధేయత, సంస్కారం కలిగిన విద్యే నేటి సమాజానికి అవసరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. యువతే దేశ సంపద అని, వారికి ఇప్పుడు క్రమశిక్షణ, అంకిత భావం, డీటాక్సిఫికేషన్, డైవర్సిటీ అనే 4D సూత్రాలు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ ప్రచురణ సంస్థ జాన్సన్స్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ లోని డాక్టర్ MCRHRD ఇన్స్టిట్యూట్ లో టాలెంటోత్సవ 2025 ముగింపు కార్యక్రమం నిర్వహించారు. నేటి కృత్రిమ మేధస్సు AI యుగంలో విద్యార్థులు ఆధునిక నైపుణ్యాలను నేర్చుకోవాలని, వెబ్ కోడింగ్ వంటి ఆధునిక సాంకేతికతతో నేర్చుకుంటూనే మన సాంప్రదాయాలను కాపాడాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని, మాతృభాషలో మాట్లాడాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు. తార్నాకలోని CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఫ్రంటియర్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆర్గానిక్ సింథసిస్ అండ్ కెమికల్ బయాలజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 రోజుల అంతర్జాతీయ సంపోయిజం ను ఘనంగా ప్రారంభించారు. ఈ సదస్సుకు జర్మనీ, అమెరికా, సింగపూర్, ఫ్రాన్స్ దేశాల నుంచి శాస్త్రవేత్తలు హాజరయ్యారు. సుస్థిర ఆర్గానిక్ సింథసిస్, కెమికల్ బయాలజీ రంగాల్లో అసిమెట్రిక్ సింథసిస్, క్యాటలిసిస్, నేచురల్ ప్రొడక్ట్ ప్రేరేపిత మార్పులపై దృష్టి సారించిందన్నారు. రసాయన శాస్త్రాల్లో సుస్థిర కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు వేగంగా పెరుగుతున్నాయని, పచ్చదనం, పర్యావరణానుకూల సాంకేతికతలపై దృష్టి పెరుగుతుండటంతో రసాయన శాస్త్రవేత్తలు పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గిస్తూ సామర్థ్యాన్ని పెంచే సృజనాత్మక పద్ధతులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లోని మై హోమ్స్ భుజ వేదికగా జరిగిన దేవి అక్టోబర్ మీట్ లో ఆభరణాలతో మహిళలు తలుక్కున మెరిశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి లయ హాజరయ్యారు. లక్ష్మిక గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రధాన స్పాన్సర్ గా నిలిచింది. కావ్య బీజల్ ప్రదర్శించిన తాజా ఆభరణాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మోడల్స్ ర్యాంప్ వాక్ లో లక్ష్మిక బై కావ్య బీజల్ ఆభరణాలు, నీరు దుస్తులతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఇక్కడ మై హోమ్ భూజాలో లక్ష్మిక లోగో అండ్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్తో పాటు దేవిక 4th మంత్ మీట్ కూడా జరుగుతుంది. ఈ దేవి మీట్లో ఆల్ ద ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ వచ్చి మీట్ అవుతూ ఇక్కడ చాలా హడావిడిగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అధునాతన ఫ్యాషన్ హంగులను అనుసరించడం ఈ తరం ట్రెండ్ గా మారిందని ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత అన్నారు. జూబ్లీహిల్స్ లోని అథీన్ రిగల్ వీన్స్ స్టోర్ ఆధ్వర్యంలో కొత్త షోరూమ్ ను ప్రారంభించింది. హైదరాబాద్ నగరం అద్భుతమైన ఫ్యాషన్ కు వేదికగా మారుతుందని, ఈ స్టోర్ సిల్క్స్ మార్క్ సర్టిఫికేట్ రావడం గొప్ప విషయమని సునీత అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్వచ్ఛమైన పట్టు వస్త్రాలు అందించాలనే లక్ష్యంతో అథీనా రీగల్ విన్స్ ప్రారంభించామని నిర్వాహకులు అనిత, లహారిక, మనస్విని తెలిపారు. కష్టపడి ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కుతాయని గుజరాత్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు శక్తి సింగ్ గోయల్ తెలిపారు.
డీసీసీ నాయకుడిని ఎన్నుకునే విధానంలో భాగంగా అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో న్యాయం దక్కుతుందని తెలిపారు. ప్రతి కార్యకర్త యొక్క ఉద్దేశాన్ని, అభిప్రాయాన్ని ఒక ఫామ్ ద్వారా సేకరించి ఏఐసిసికి అందించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నాయకులను ఎన్నుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ రోజు ఖైరతాబాద్ జిల్లా అబ్జర్వర్ గా మన మధ్యలో శక్తి సింగ్ గోయల్ గారు చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుతం రాజ్యసభ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఒక పిసిసి అధ్యక్షులు గుజరాత్ కి, అదేవిధంగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గుజరాత్ లో మోడీ గారు ఉన్నప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ ఉండే అంత సీనియర్ నాయకుడిని మన అంబర్పేట్ నియోజకవర్గం డిసిసి అధ్యక్షులు ఎన్నుకునే ప్రక్రియ కోసం ఆయన పంపించినందుకు ఆయన స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఒక డెమోక్రటిక్ వేలో ఈరోజు జిల్లా అధ్యక్షుని కానీ, ఒక బ్లాక్ అధ్యక్షుని కానీ, లేకపోతే ఒక డివిజన్ అధ్యక్షుని కానీ ఎన్నుకునే ప్రాసెస్ కోసము ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు, అదే సివిల్ సొసైటీస్ కానీ లేకపోతే కార్యకర్తల మనోభావాలను కూడా తెలుసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి ఏఐసిసికి ఆయన రికమెండ్ చేస్తారు. ఎందుకంటే మనం వేరే పార్టీలలో చూసినాం, వాళ్ళ అధ్యక్షుని ఎప్పుడు ఎక్కడి నుంచి ఒక సీల్ కవర్లు వస్తుంది, అధ్యక్షుడు అయిపోతాడు. వాళ్ళకు ప్రాసెస్ ఉండదు. డివిజన్ ప్రెసిడెంట్లు కానీ, బ్లాక్ ప్రెసిడెంట్లు కానీ, లేకపోతే అధ్యక్షులు కానీ ఎన్నుకునే ప్రాసెస్ ఏముంటుంది. అన్ని సీల్ కవర్లో పైనుంచి వస్తుంది, ఇక్కడ నుంచి అపాయింట్మెంట్ జరిగిపోతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు కూడా ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే డిసిసి అధ్యక్షులు కానీ, లేకపోతే బ్లాక్ అధ్యక్షులు కానీ, లేకపోతే డివిజన్ అధ్యక్షుల కోసం ఎవరైతే వాళ్ళు అనుకుంటే వాళ్ళ అప్లికేషన్ కూడా తీసుకుంటారు. అప్లికేషన్ మీద ప్రాసెస్ చేస్తారు. ఒక నాయకునికి ఒకవేళ ఆయన అర్హత ఉన్నదంటే డెఫినెట్ గా పదవులు ఆయన ఇంటికి వస్తాయి. రాహుల్ గాంధీ గారు నేరుగా కొంతమంది కార్యకర్తలతో ర్యాండమ్ గా కూడా ఫోన్లో మాట్లాడతారు. శక్తి సింగ్ గారి నివేదిక అనుసారం ఎవరైతే ఈ కార్యకర్తలతోటి డైరెక్ట్ రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి, ఖర్గే గారి దగ్గర నుంచి కూడా ఫోన్స్ వస్తాయి. మీరు ఈ మీటింగ్ అటెండ్ అయింది కదా, మీ ఒపీనియన్ ఏందని కూడా వాళ్ళు ర్యాండమ్ గా తీసుకోవడం జరుగుతుంది. కందుకూరు మండలం కాంగ్రెస్ కు కంచుకోటగా మారుతుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ తెలిపారు. ఫ్యూచర్ సిటీని ఐకానిక్ గా నిలవడంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. దాసర్లపల్లి గ్రామం నుంచి బీఆర్ఎస్ నాయకులు జంబుల శివరామరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కందుకూరి యుగంధర్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో భారీగా చేరారు. పాత కొత్త తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు, గౌరవం కల్పిస్తామని కేఎల్ఆర్ తెలిపారు. ఫ్యూచర్ సీట్ తో మహేశ్వరం మహానగరంగా అభివృద్ధి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచి బహుమతిగా ఇద్దామని సూచించారు. భవిష్యత్తు తరాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు కేఎల్ఆర్. మరి మీ మార్కెట్ డైరెక్టర్ గారు చెప్తున్నారు మీకు ఇంకా ముదిరాజ్ భవన్ ఒకటి, ఎస్సీల భవన్ ఒకటి కావాలని. ఆ 2 భవనాలు మీకు మాటిస్తున్నా. మీరు ఈ కాంగ్రెస్ పార్టీని జడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు సర్పంచ్ ఎలక్షన్లు గెలిపియండి. ఇంకా 3 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది. మీరు ఏదనుకుంటే గది అవుతుంది. నేను ఇక్కడే ఉంటా. అప్పుడు మాటిచ్చా, నేను ఓడిపోయినా గెలిచినా ఇక్కడ ఉండే మీకు సేవ చేస్తాను. మీకు అందరికీ తెలుసు నేను ఇక్కడే ఉంటున్నా. ఇంకా ఏ సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా నా దృష్టికి తీసుకురండి. గ్రూపులు ఉంటాయి, ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉంటేనే తన్నుకుంటుంటారు. అయితే మనం ఈ ఎలక్షన్లకు వచ్చే వరకు మాత్రం మనం అందరం ఒక్కటే అయ్యి మన ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం. ఈసారే కాదు, మళ్ళా సంవత్సరాలు కూడా కాంగ్రెసే వచ్చే విధంగా అన్ని విధాల ఈ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు మహానగరము మహేశ్వరం కానుంది, కొత్త పట్టణం ఈడికే వస్తున్నది. తర్వాత మీకు చదువుకోవటానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని వేరే దేశాలకు పోవాల్సిన అవసరం లేకుండా ప్రపంచంలో ఉన్న పెద్ద గొప్ప స్కూళ్ళు, కాలేజీలు అన్నీ కూడా మన కాన్స్టిట్యున్సీకే తీసుకొస్తున్నాం. సైదాబాద్ డివిజన్ క్రాంతినగర్ పరిధిలోని బస్తీ దవాఖానను సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్న కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి. సైదాబాద్ డివిజన్ లోని క్రాంతినగర్ పరిధిలోని బస్తీ దవాఖానను సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి. గత 30 రోజులలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీస్ సిబ్బంది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే పోర్టల్ ద్వారా
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మొబైల్ ఫోన్లను గుర్తించామని తెలిపారు. పోగొట్టుకున్న తమ మొబైల్ ఫోన్లను తిరిగి రావడంతో బాధితులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఈస్ట్ జోన్ పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మధిరగూడుకి చెందిన తోటకూర మహేష్ యాదవ్ బొడ్రాయి పండుగకు సందర్భంగా అత్తవారింటికి వచ్చాడు. సాయంత్రం ఛాతీలో నొప్పి వస్తుందని కీసరలోని నితిన్ హాస్పిటల్ కి వెళ్లగా డ్యూటీ డాక్టర్ అతనికి 3 ఇంజెక్షన్లు ఇవ్వడంతో మహేష్ యాదవ్ స్పృహ కోల్పోయాడు. కండిషన్ సీరియస్ గా అవడంతో హుటాహుటిన అంబులెన్స్ లో నాగారంలోని విజయ్ హాస్పిటల్స్ కి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మహేష్ మృతి చెందాడు. మహేష్ మృతి చెందడంతో బంధువులు కుటుంబ సభ్యులు తట్టుకోలేక నితిన్ హాస్పిటల్ పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. డాక్టర్ నిర్లక్ష్యంతోనే మహేష్ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న కీసర పోలీసులు హాస్పిటల్ కు చేరుకుని విచారణ చేపట్టారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చర్లపల్లి సెంట్రల్ జైలును సందర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. యువతకు 4D సూత్రం అవసరం అన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. 2 రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ సింపోజియం సదస్సును ఘనంగా ప్రారంభించారు. హైదరాబాద్ మై హోమ్ భుజ ఆధ్వర్యంలో జరిగిన దేవి అక్టోబర్ మీట్ ఆభరణాలతో తలుక్కున మెరిసిన మహిళలు. ఫ్యాషన్ కు హైదరాబాద్ కేర్ ఆఫ్ అన్న టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కుతాయి అన్న గుజరాత్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శక్తి సింగ్ గోయల్. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు, కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించిన లక్ష్మారెడ్డి. బస్తీ దవాఖానకు సందర్శించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్న కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి. 25 లక్షల విలువ చేసే 100 మొబైల్ ఫోన్లను బాధితులకు అందించిన హైదరాబాద్ ఈస్ట్ జోన్ పోలీసులు. హాస్పిటల్ పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసిన బాధిత కుటుంబ సభ్యులు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TG5.